హరీష్ గారు తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ శాఖలో అవినీతికి సంబంధించినటువంటి చర్చ కాళేశ్వరం కుంగుబాటుకి హరీష్ రావు పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి ప్రశ్నిస్తుంది. అలాగే విజిలెన్స్ విచారణ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. విజిలెన్స్ విచారణ మీరేమో ఒక పిల్లర్ కూలింది అంటున్నారు. నేనే కదా అడిగింది అసెంబ్లీలో, ఐ డిమాండ్ ఫర్ ద ఎంక్వైరీ. మీరు ఈ లీకులు ఫేకులు బంద్ చేయండి, నిజాలు ప్రజలకు తెలవడం కోసం వెంటనే ఎంక్వైరీ వెయ్యండి అని నేను అడిగిన అసెంబ్లీలో. గవర్నమెంట్ వేయడం కాదు, ఐ డిమాండెడ్ ఫర్ ద ఎంక్వైరీ. ఎందుకంటే ప్రాజెక్టులలో చిన్న సాంకేతిక లోపాలు తలెత్తడం అనేటువంటిది కామన్. ఇలా కడెం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది, 2 సార్లు కొట్టుకుపోయింది. పాలెం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ వరంగల్ కట్టింది, 2 సార్లు కొట్టుకుపోయింది. దేవాదుల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది, పైపులు పటాకులు లెక్క వేలినాయి, ఒక టన్నల్ కూలిపోతే 3 మంది చనిపోయినారు. దేశంలో అయితే చాలా జరిగినాయి. సో అక్కడ ఏదైనా సాంకేతిక లోపం జరిగితే దాన్ని సవరించి తక్షణమే ప్రజలకు నీళ్ళు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అందులో లోపాలు ఏదైనా ఉంటే, బాధ్యులు ఎవరన్నా ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయండి, శిక్ష వేయండి. దానికి వీఆర్ లీస్ట్ రోజు కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ అందరూ పొగిడారు, కానీ ఈ రోజేమో కేసీఆర్ ఇంజనీర్లను తప్పు. బైసా ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మీరు ఎంక్వైరీ చేసి ఉంటే అలా తేలుతుంది. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి తన ఆలోచన చెప్తాడు, ప్రజలకు నీళ్ళు ఎలా ఇవ్వాలో చెప్తాడు. తన ఆలోచన, తన విధానము ప్రజల అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు చెప్తాడు. దాన్ని రూపకల్పన చేయాల్సింది, ఎగ్జిక్యూట్ చేయాల్సింది డిపార్ట్మెంట్ చేస్తుంది. సో అన్ని విషయాలు విచారణలో బయట. మై కన్సర్న్ త్రూ ఎన్టీవీ, ఐ అపీల్ ద గవర్నమెంట్. ఇప్పటికే లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఇప్పటికైనా మళ్ళీ వర్షాకాలం వస్తూ ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేపట్టండి. కొన్ని లక్షల రైతుల జీవితాలతో రాజకీయాలకు ముడిపెట్టి చెలగాటం ఆడొద్దు ప్రభుత్వం. ఎందుకంటే వానకాలంలో మళ్ళీ నీళ్లు రావాలంటే దాన్ని వెంటనే రిస్టోర్ చేయండి. తప్పు ఎవరిదైతే వారి మీద చర్య తీసుకోండి. తప్పు ఎవరిదైతే వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఎంక్వైరీకి ఎవరు భయపడతలేరు, చర్యలకు ఎవరు భయపడతలేరు. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. రైతుల ప్రయోజనాలను దెబ్బకొడుతూ, రైతులను ఏడిపిస్తూ రాజకీయాలు చేయడం తగదు అనేది మేము చెప్తాం. హరీష్ గారు, కరువును కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారా మీరు? ఎందుకంటే మీ కాలంలో కూడా వర్షాభావ సమస్యలు ఉన్నాయి, ఆ తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కరువు కూడా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా బీఆర్ఎస్ రైతుల సమస్యలను చూపిస్తూ కరువును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంటగడుతుంది సార్. గుడ్ క్వశ్చన్. ఈరోజు ఇలా 3 పాయింట్లు ఉన్నాయి మీరు అడిగిన దాంట్లో. కేసీఆర్ బయట అడుగు పెట్టంగానే ఎడమ కాలువలో నీళ్ళు ఎట్లొచ్చినాయి, వరద కాలువలో నీళ్ళు ఎడికెళ్ళి వచ్చినాయి, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు కూడవెల్లి వాగులోకి ఎడికెళ్ళి వచ్చినాయి. కేసీఆర్ బయట పెట్టకముందు ఎందుకో రాకపోయా? మరి నీళ్ళు ఏమైనా ఊరినాయి అయింది. నెంబర్ 1 అంటే ఇట్స్ ఏ గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్, నెంబర్ 1. నెంబర్ 2, నిజంగానే కరువు వచ్చింది అనుకోండి, లేదా ప్రభుత్వ వైఫల్యం అనుకోండి, కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ముఖ్యమంత్రి, మంత్రులు రైతుల దగ్గరికి వెళ్ళి భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగించాలి. మీరు పట్టించుకోకపోవడం వల్ల రోజుకి 2-3 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఎన్నికలు లేకముందు ఏం చేసింది మీరు? కోడుకు పరామర్శకు అడ్డంకి కాదు కదా. ఇప్పుడు నేను చెప్పిండు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 చేస్తానో, ఏ కోడ్ అడ్డము లేదు కదా మరి నీకు. ఏడికెళ్ళి చెప్పినావు, ఇప్పుడు భయం పట్టుకున్నది, కింద మొత్తం రియాక్షన్ వస్తున్నది, జనములు మొత్తం రైతులు రివర్స్ అయిందని ముఖ్యమంత్రి గారికి అర్థమై నిన్న ఒక నయా నాటకానికి తెరలేపిండు. ఆగస్టు 15లోగా చేస్తాను నిన్న చెప్పినావు కదా. అదే మాట ఎందుకో మొన్నటిదాకా చెప్పలేదు. కేసీఆర్ బయలుదేరినాక రైతుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రారంభమైందని, రైతులందరూ రివర్స్ అవుతున్నారని, ఇప్పుడు మళ్ళా నేను వానకాలం బోనస్ ఇస్తా, నేను ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తాను, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినావు కదా. హరీష్ రావు గారు, ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు ఏం జరగలేదు, అసలే అంతా ఉట్టిదే, ఓన్లీ కాంగ్రెస్ స్టంట్ మాత్రమే అన్నారు. ఇప్పుడు చూస్తే అదే కాళేశ్వరం ఇష్యూలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, కొట్టుకోపోతే ఏమవుతుంది, చిన్న ఇష్యూస్ అని చెప్తున్నారు. ఇది ఎట్లా చెప్పచ్చు మిత్రం? అవన్నీ గవర్నమెంట్ లీక్స్. నేను ఇంత క్లియర్గా చెప్పిన కదా బైసాబ్. మీరు ఎట్లా ఎంక్వైరీ వేయమని నేనే అడిగినా, ఎంక్వైరీ వేసి ఉంటే తేలండి. అందులో మీరు రైతులను ఇబ్బంది పెట్టకండి. ఇవాళ కాళేశ్వరం అంటే బైసాబ్, నేను లాస్ట్ టైం ఎన్టీవీలో ఇక్కడే చెప్పాను కూడా నేను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ మేడిగడ్డ. 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఉంది, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి బైసాబ్. ఇవాళ కూడా మా మెదక్ జిల్లాలో బ్రహ్మాండమైన పంటలు, ఒక గుంట కూడా ఎండకుండా పండుతుందంటే మల్లన్న సాగర్లో 15 టీఎంసీలు కేసీఆర్ నింపి పెడితే ఆ నీళ్లు విడుదల చేస్తే వస్తున్నాయి.
రంగనాయక సాగర్ నీళ్లు, కొండపోచమ్మ సాగర్ నీళ్లతోని లక్షల ఎకరాల్లో ఇవాళ పంట పండుతా ఉంది. దట్ ఈస్ ఆల్ ఇంటాక్ట్. కానీ మీరు ఒక బ్యారేజీలో ఉన్న బ్యారేజీలో వచ్చిన సాంకేతిక లోపంతో మొత్తం కాళేశ్వరమే పోయిందనేటువంటి దుష్ప్రచారం మీకు తగదు. కానీ 200 రాజకీయాలు హరీష్ రావు చేసుకోవడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. హరీష్ రావు రాజకీయాలు ఎన్నైనా చేసుకుందాం. హరీష్ బట్ రైతుల ప్రయోజనాలకు దెబ్బ కొడుతూ లక్షల మంది రైతులను పనంగా పెట్టి రాజకీయాలు చేయడం తగదు అనేదే మా మాట.